నమస్తే, యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఈరోజు ఆస్తమా, బ్రోంకైటిస్, లంగ్స్ బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళకి సులభమైనటువంటి ప్రాణాయామాలు చేద్దాం. ప్రాక్టీస్లోకి వెళదాం. సుఖాసనంలో కూర్చోండి. కింద కూర్చోలేనటువంటి వాళ్ళు చైర్లో అయినా కూర్చోవచ్చు. చేసే విధానం: ఎడమ ముక్కులో తీసుకోవాలి, ఎడమ ముక్కులోనే వదలాలి. కుడి ముక్కులో తీసుకోవాలి, కుడి ముక్కులోనే వదలాలి. ఎడమ ముక్కు ఒకసారి, కుడి ముక్కు ఒకసారి ఆల్టర్నేటివ్గా చేస్తూ ఉండాలి. 10 రౌండ్ల వరకు చేయాలి. ఇందులో కుంభకాన్ని కూడా మనం యాడ్ చేసుకుంటాం. బ్రెత్ తీసుకునేటటువంటి రేషియో 5 సెకండ్లు తీసుకోవాలి, 2 సెకండ్లు ఆపాలి, 10 సెకండ్లు వదలాలి. అయిన తర్వాత ఇంకొక ముక్కు 5 సెకండ్లు తీసుకోవాలి, 2 సెకండ్లు ఆపాలి, 10 సెకండ్లు వదలాలి. ప్రారంభిద్దాం. చేతిని ప్రాణముద్రలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి మోకాలి పైన. ఇది విష్ణు ముద్రలో పెట్టుకోవాలి. కుడి చెయ్యి కుడి ముక్కును మూసి ఎడమ ముక్కులో 5 సెకండ్ల పాటు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక 2 సెకండ్ల పాటు ఆపాలి. తర్వాత 10 సెకండ్లు వదలాలి స్లోగా. తర్వాత ఆపోజిట్ నాస్ట్రిల్. ఐదు సెకండ్లు తీసుకున్న తర్వాత 2 సెకండ్లు ఆపాలి, 10 సెకండ్లు వదలాలి. ముక్కు మార్చాలి. 5 సెకండ్లు తీసుకోవాలి, 2 సెకండ్లు ఆపాలి, 10 సెకండ్లు వదలాలి. ఆపోజిట్. ఆ విధంగా ఒక 10 రౌండ్లు చేసినామంటే ముద్ర పెట్టుకోవడం వలన ప్రాణశక్తి ఊపిరితిత్తులకి ఎక్కువగా ప్రసారం అవుతుంది. ప్రాణముద్ర. ఈ పంచ ప్రాణముద్రలు ఉన్నాయి: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. అందులో ప్రాణముద్ర మన లంగ్స్కి ఎనర్జీని పంపిస్తుంది, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇది ఎవరైనా చేయొచ్చు, దీనికి ఎటువంటి నియమము లేదు. ఇప్పుడు ముద్ర ప్రాణాయామం: చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర. ఈ ముద్ర ప్రాణాయామం చేసే విధానం: 4 సెకండ్లు తీసుకోవాలి, 2 సెకండ్లు ఆపాలి, 6 సెకండ్లు వదలాలి, వదిలిన తర్వాత 2 సెకండ్లు ఆపాలి. అది ప్రాణాయామం యొక్క రేషియో. మొదట చిన్ముద్రలో చేతుల్ని చిన్ముద్రలో పెట్టుకొని మోకాళ్ళ పైన పెట్టుకోవాలి. 4 సెకండ్లు తీసుకోవాలి, 2 సెకండ్లు ఆపాలి, 6 సెకండ్లు వదలాలి, 2 సెకండ్లు ఆపాలి. చేద్దాం. ఇన్హేల్ 4 seconds, స్టాప్ ఫర్ 2 seconds, exhale for 6 seconds, స్టాప్ ఫర్ 2 seconds. శ్వాస తీసుకుందాం. 4 సెకండ్లు ఆపాలి, 2 సెకండ్లు వదలాలి, 6 సెకండ్లు ఆపాలి, 2 సెకండ్లు తీసుకోవాలి, 4 సెకండ్లు
ఆపాలి 2 సెకండ్లు, వదలాలి 6 సెకండ్లు, ఆపాలి 2 సెకండ్లు. ఆ విధంగా చేద్దాం. అలా ఒక 10 రౌండ్లు అయిన తర్వాత రెండవ ముద్ర చిన్మయ ముద్ర పెట్టుకొని మోకాళ్ళకి తొడలకి మధ్య భాగంలో మిడిల్లో పెట్టుకోవాలి. సేమ్ బ్రీతింగ్ 4-2 6-2. అలా ఒక 10 రౌండ్లు చేయాలి. తర్వాత ఆది ముద్ర పెట్టుకొని రూట్ ఆఫ్ ద థైస్, తొడల యొక్క మూల భాగంలో ఇట్లా బోర్లిచ్చి పెట్టి సేమ్ రేషియో 4-2-6-2. నాలుగు సెకండ్లు తీసుకోవాలి, 2 సెకండ్లు ఆపాలి, 6 సెకండ్లు వదలాలి. వదిలిన తర్వాత 2 సెకండ్లు ఆపాలి. నెక్స్ట్ ప్రాణాయామం ఆది ముద్ర పెట్టుకొని 2 కలిపితే పూర్ణ ముద్ర అవుతుంది. దీన్నే బ్రహ్మముద్ర అని కూడా అంటారు. సేమ్ రేషియో 4-2-6-2. 4 సెకండ్లు తీసుకోవాలి, 2 సెకండ్లు ఆపాలి, 6 సెకండ్లు వదలాలి. వదిలిన తర్వాత 2 సెకండ్లు ఆపాలి. చేతుల్ని కొంచెం, భుజాలని కొంచెం పైకెత్తితే మంచిది. ఒకవేళ భుజాల నొప్పులు ఉన్నవాళ్ళు ఇలా చేయలేకపోతే కొంచెం రిలాక్స్డ్గా పెట్టుకొని కూడా చేయొచ్చు. బట్ ఇలా ఉంటే మంచిది. నాలుగు సెకండ్లు తీసుకోవాలి, 2 సెకండ్లు ఆపాలి, 6 సెకండ్లు వదలాలి, 2 సెకండ్లు ఆపాలి. అలా ఒక 10 రౌండ్లు చేయాలి. ఇవి చాలా సేఫ్ ప్రాణాయామాలు, ఎవరైనా చేయొచ్చు. మెల్లగా లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. వేరే ప్రాణాయామాలను చేయడానికి
సిద్ధం చేస్తుంది మన శరీరాన్ని, లంగ్స్ని. పూర్తి వీడియోలో లంగ్ కెపాసిటీ పెంచుకోవడానికి ఆస్తమా, బ్రోంకైటిస్ ఉన్న వాళ్ళకి పూర్తిగా ఆసనాలు, ప్రాణాయామాలు అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. చూడండి, సాధన చేయండి. ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం. సర్వే జనా సుఖినో భవంతు.